భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. G7 సమిట్ జరిగింది కదా ఇటలీలో. G7 కంట్రీస్కి మనం వీఆర్ నాట్ వన్ ఆఫ్ G7 కంట్రీస్. ఇండియాకి దానికి సంబంధం లేదు. మనం వాటిలో ఒకళ్ళు కావు. కానీ మనం స్పెషల్ ఇన్విటేషన్ మీద వెళ్ళాం. మోదీ గారు స్పెషల్ ఇన్విటేషన్ మీద G7 సమిట్కి వెళ్ళారు. అక్కడ 1-on-1 మీటింగ్లు ఋషి సనాక్ యూకే అతనితో మాట్లాడారు. తర్వాత మెలోనీ, జార్జియా మెలోనీ ఇటలీ ఆవిడతో మాట్లాడారు. తర్వాత ఇంకా మిగతా ఇంకో 2 దేశాలతో కూడా మాట్లాడారు 1-on-1. కానీ మాట్లాడని దేశాలు అది మోర్ ఇంపార్టెంట్. ఏ దేశాలతోటి పెద్దగా పట్టించుకోలేదు, ఇగ్నోర్ చేశారు. అది చూస్తే యుఎస్ జో బైడెన్తో మాట్లాడారు. కెనడా జస్వంత్ సింగ్ ట్రూడో ఉన్నాడు కదా, జస్వంత్ సింగ్ ట్రూడో, వాడితో మాట్లాడారు. అలాగే తర్వాత ఇంకో వీడొచ్చాడు, ఉక్రెయిన్ తాలూకు జొలెన్స్కీ, వాడితో మాట్లాడారు 1-on-1 మోదీ గారు. సో ఇదేంటి విచిత్రం. కెనడాతో మాట్లాడలే, యుఎస్తో మాట్లాడలే. తర్వాత ఇదే మేజర్ జర్మనీతో కూడా మాట్లాడాలి. మేజర్ కంట్రీస్ జర్మనీతో కూడా ఇగ్నోర్ చేశారు. ఈ 3 మాట్లాడాలి. మిగతా వాళ్ళంతా 1-on-1 డిస్కషన్స్ అయ్యాయి. యాక్చువల్గా మన అజిత్ దోవల్ గారు ఉన్నారు కదా, NSA నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఆయన్ని రీఅపాయింట్ చేశారు G7 కమిటీ వెళ్ళే ముందే. అది ఒక సంకేతం. యాక్చువల్గా యుఎస్ వాడికి అది ఇష్టం లేదు. యుఎస్ వాడు ఎంతసేపు అజిత్ దోవల్ రా కలిసి మన వాళ్ళ కంట్రీలో పన్నుగాడిని వేసేద్దాం చూశారు అని చెప్పి వాళ్ళ ఆరోపణ. పన్నుగాడు టెర్రరిస్ట్, వాడిని వేసేద్దాం చూస్తే మంచిదే కదా. కాకపోతే వాళ్ళు పన్నుగాడు మా పౌరుడు, వాడిని మా దేశంలో చంపితే మా సార్వభౌమత్వానికి ముప్పు తెస్తుంది అని వాళ్ళ ఉద్దేశం. అంచేత వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. ఈవెన్ జస్టిన్ ట్రూడో గారు కూడా అదే వాదాడికి, వాళ్ళ దేశంలో వాళ్ళు టెర్రరిస్టులు మనం లేపిస్తామని. సరే, ఇప్పుడు మన G7 సమిట్కి వెళ్ళే ముందే NSA అజిత్ దోవల్ గారికి రీన్యూవల్ ఇచ్చారు, 5 ఏళ్ల పాటు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. దాంతో మోదీ గారు వాళ్ళకి చెప్పకనే చెప్పారన్నమాట, బాబు మీ పని మీరు చూసుకోండి, మా పని మేము చూసుకుంటాం. అజిత్ దోవల్కి ఏం చేయాలో ఏం చేయకూడదు ఆయనకు తెలుసు. ఆయన మా దేశ హితం కోసం ఏదైనా చేస్తాడు, ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాము. అంతేగాని మీ దేశం కోసం మీరు చూసుకోవాలి, మా దేశం కోసం మేము చూసుకుంటామని చెప్పి ఒక క్లియర్ కట్ మెసేజ్ పంపించారండి మోదీ గారు. దాంతో వాళ్ళు, అందుకే అనుకుంటాను వాళ్ళు 1-on-1 మీటింగ్ అడగలేదు, మరి అడిగినా మన వాళ్ళు ఒప్పుకోలేదు. సో కెనడాతో జరగలేదు, జస్టిన్ ట్రూడోతో అవ్వలేదు మీటింగ్, జో బైడెన్తో కూడా అవ్వలేదు. సో బేసిక్గా జో బైడెన్ కొంచెం వీక్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అని చెప్పుకోవాలి. ప్రస్తుతం అమెరికన్ పొజిషన్ ఫైనాన్షియల్గా కూడా చాలా వీక్గానే ఉంది. ప్రపంచం మొత్తంలో కూడా వాడిని ఎవరు పట్టించుకోవట్లేదు. బేసిక్గా వాళ్ళ డాలర్ వాల్యూ కూడా పడిపోయే అవకాశం ఉంది. డాలర్ విల్ నో లాంగర్ బీ ద వరల్డ్ కరెన్సీ. ఇప్పుడంతా పెట్రోల్ డాలర్లు ఉండేవి కదా పూర్వం. ఆయిల్ కొనాలంటే డాలర్ ద్వారానే ట్రాన్సాక్షన్ చేయాలి. ఆ పద్ధతి ఇంకా ఆపేసేద్దామని అనుకుంటున్నారు ప్రపంచం అంతా. అలా కానీ జరిగితే అది 2025 నాటికి జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు. అది కానీ జరిగితే ఇండియన్ కరెన్సీకి వాల్యూ బాగా పెరుగుతుందండి. INR ఇండియన్ రూపీకి డాలర్కి కంపారిజన్లో మన రేట్ బాగా పెరగడానికి అవకాశం ఉంది. కానీ అది జరిగితే కొంత నష్టం కూడా ఉంటుంది మనకి. ఇప్పటిదాకా ఏంటో $1 అంటే ₹80 అని చెప్పి గొప్పగా ఎక్స్చేంజ్లో మనకు డబ్బులు వస్తున్నాయి. అక్కడ యూఎస్లో డబ్బు సంపాదించడం వల్ల ఇక్కడ పంపిస్తే మనకు డబ్బులు ఎక్కువ కనబడుతుంటాయి. అదే ఇప్పుడు $1 అయిపోయింది అనుకోండి, ఏమైపోతాం మనం అందరూ అక్కడి నుంచి వెనక్కి వచ్చేస్తారు. ఎందుకు నీ జీతం ఎంతరా, మా ఇండియాలోనే ₹1,00,000 వస్తుంది, నువ్వేం చేస్తున్నావు అక్కడ,
నాకు నెలకి 10,000 వస్తుంటాడు. ఇంకెందుకు అక్కడ ఉద్యోగం మేనేజ్ వచ్చే అంట. అదనమాట. అక్కడ నెలకి $10,000 అంటే గొప్ప, 15,000 అంటే సూపర్ సాలరీ. అలాంటిది మన ఇండియాలో మన పాలికాపు ఇస్తున్నాను, మా పాలికాపు ఇస్తాను 16,000 నేను జీతం. సో రూపాయికి డాలర్ వాల్యూ అంతలా తగ్గిపోతే అప్పుడు మొత్తం అట్నుంచి ఇటు వలస వస్తారండి జనాలు. సరే అది అంతలా జరగదు, మనకు తెలిసిన అంత డివాల్యూషన్ అయితే జరగదు. మా అయితే ₹10 ₹20 కరెక్షన్ వస్తుంది, ₹50 మ్యాక్స్. ₹50 తీసుకుంటే $1 కరెక్షన్ రావడానికి అవకాశం ఉంది అంటే ఇమీడియట్గా. తర్వాత మెల్లిమెల్లిగా ఒక పీరియడ్ టైం అది ఆ గ్యాప్ తగ్గుతూ వస్తుంది. అదనమాట. సో ఇదండి మోదీ గారి G7 సమ్మిట్కి వెళ్ళడం. దాంట్లో ముఖ్యమైన 3 కంట్రీలు, మేజర్ బిగ్ కంట్రీస్, కెనడా, జర్మనీ అండ్ యుఎస్ని అంతగా పట్టించుకోకపోవడం. అంటే 1-on-1 మీటింగ్ అవ్వలేదు వాళ్ళతో. మామూలుగా మిగతా అందరితో కలిపి హాయ్ బాయ్ బాయ్ చెప్పుకుంటారు, అంతకంటే ఏం జరగలేదు. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.